నమస్తే వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసీ నేత్రపర్వంగా సాగే ఆధ్యాత్మిక సంబరం జూలై 7న పూరి జగన్నాథ రథయాత్ర ఒడిశా రాష్ట్రం పూరి నగరంలోని జగన్నాథుని తీర్థయాత్ర ఎంతో పవిత్రమైంది ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు ఈ రథయాత్ర ప్రత్యేకతలపై ఎన్నో గాథలున్నాయి హిందూ పంచాంగం ప్రకారం పూరి జగన్నాథుని తీర్థయాత్ర ఆషాఢ మాసంలోని శుక్లపక్షం రెండో రోజున జరుపుకుంటారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది జగన్నాథ రథయాత్ర జూలై 7న ఆదివారం నుంచి ప్రారంభం కానుంది ఈ ఏటా జరిగే ఈ రథయాత్రను శ్రీ జగన్నాథపురి పురుషోత్తమపురి శంఖక్షేత్రం శ్రీ క్షేత్రం అని కూడా పిలుస్తారు సాధారణంగా జగన్నాథుడి నవ యవ్వన రూపం నేత్రోత్సవం రథయాత్ర వేరువేరు రోజుల్లో జరుగుతాయి కానీ ఈ ఏడాది ఈ మూడు ఉత్సవాలు ఒకే రోజు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు దాదాపు 5 దశాబ్దాల తర్వాత ఈ మూడు ఉత్సవాలు ఒకే రోజు నిర్వహిస్తున్నారు ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు బలరాముడు సుభద్ర విగ్రహాలను పూరి నగర వీధుల్లో ఊరేగిస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత ఈ రథం దాదాపు 45 అడుగుల ఎత్తు 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది దీనికి 7 అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి దాదాపు 4000 మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు నేత్రపర్వంగా సాగే ఈ ఉత్సవాన్ని వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు లక్షలాదిగా తరలి వస్తారు ఈ జగన్నాథుని రథయాత్రలో పాల్గొనటం వల్ల అన్ని తీర్థయాత్రల ఫలాలు లభిస్తాయని చాలా మంది భక్తులు నమ్ముతారు జగన్నాథ స్వామి ఆలయం నుంచి బయలుదేరే 3 రథాలు అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచాదేవి ఆలయం దగ్గరకు వెళ్ళగానే ఆగిపోతాయి అక్కడే వారం పాటు ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత తిరుగు పయనమవుతాయి మళ్ళీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నాక విగ్రహాలను తీసుకెళ్లి తిరిగి గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు ఆ ఘట్టంతో ఈ రథయాత్ర ఉత్సవం ముగుస్తుంది